ఆంజనేయులు గౌడ్. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్కి వచ్చేటట్టు కనబడుతుంది. కానీ టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లకు బీజేపీలకు షిఫ్ట్ అవుతున్నారు కదా, దానికి ఏమంటారు మరి? అవును, ఇంతకు మొదలు వాళ్ళు రైతు బంధు కానీ పెన్షన్ కానీ అన్ని విధాలా వాళ్ళు రైతులకు సప్లై చేసారు కాబట్టి వాళ్ళ మీదనే ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు నిలబెట్టడానికి కూడా అభ్యర్థులు లేరు అని ఒక టాక్ వచ్చింది కదా, మరి అలాంటి పార్టీకి ఎట్లా ఎక్కువ సీట్లు వస్తాయనుకోవచ్చు మనం? లేదండి, అది వాళ్ళు ఎందుకంటే 10 సంవత్సరాలు చేసిండ్రు కదా, ఏ ఒక్కరోజు కూడా మిస్గైడ్ చేయకుండా అందరికి అన్ని విధాలా సప్లై చేసిండ్రు. కానీ కేసీఆర్ గారు ఆయన గారు చూసుకుంటే దాదాపు 8 లక్షల కోట్ల వరకు అప్పు చేసిపోయారు రాష్ట్రానికి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది అందరు చేస్తారండి, ఆ సీటు మీద పోయిన తర్వాత అందరు చేస్తారు ఆ పని. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన నుంచి ఆల్మోస్ట్ 4 months అయిపోయింది, 5 months అవుతుంది దగ్గర. ఎలా అనిపిస్తుంది వాళ్ళ పరిపాలన మీకు? ఇక వాళ్ళంటే షార్ట్ పీరియడ్ అయింది కదా, మరి తర్వాత చూస్తే తెలుస్తుంది. సో మరి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ అంటే ఏ పార్టీ అనుకోవచ్చు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణలో? ఇప్పుడైతే బీజేపీ ఉంది. కాంగ్రెస్ ఇక్కడ రూలింగ్లో ఉంది కదా, అయినా కూడా ఎందుకు పోటీ ఇవ్వలేకపోతుంది అనుకోవచ్చు మరి టీఆర్ఎస్ పార్టీకి? ఎందుకంటే రీసెంట్లీగా వచ్చింది కదా ఈ పార్టీ, ఇప్పుడు తర్వాత తెలుస్తుంటుంది అది. అంటే బీజేపీకి ఎందుకు గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చు మనం ఆటోమేటిక్గా? సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, డెవలప్ అవుతుందేమో అని పబ్లిక్. అంటే బీజేపీ 10 సంవత్సరాలు చూసాం పరిపాలన వాళ్ళది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ అవన్నీ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? వాళ్ళు చేసిన నిర్ణయాలన్నీ బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ కూడా బాగానే చేసింది వాళ్ళు చేసినప్పుడు, టీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు వాళ్ళు బాగానే చేసిండ్రు. కాంగ్రెస్ పెట్టిన అంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఏమైతే స్కీములు పెట్టారో అవన్నీ అందుతున్నాయంటారా ప్రజలకి? లేదన్న డౌటే ఉన్నది, అది అందుతాయా అందాయా తెలియదు అసలు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా కూడా తెలియదు. ఒక 1 year అయితే కానీ ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వలేదు, ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదు. మరి ఇక్కడ సికింద్రాబాద్లో చూసుకుంటే ఎవరు గెలుస్తారు ఈసారి? పద్మారావు గౌడ్ గారా, లేకుంటే కిషన్ రెడ్డి గారా, లేకుంటే దానం గారా? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? పద్మారావే గెలుస్తాడు. అంటే బీఆర్ఎస్ పార్టీనే అంటే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కదా ఇక్కడ, మరి ఏమంటారు? ఆయన పరిపాలన చేసినప్పుడు కూడా పద్మారావు కూడా బాగానే చేసిండు, ఆయన కూడా సింపతి ఉన్నది. మరి సెంట్రల్లో చూసుకుంటే ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది సార్? సెంట్రల్లో బీజేపీ వస్తుందన్న. బీజేపీ రావడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? పర్లేదు, వాళ్ళు బాగానే చేసిండు, అంత ఎక్కువ చేయకుండా బాగానే చేసిండు ఆయన. ఎందుకంటే ఆయనకంత డబ్బు వ్యామోహం లేదు, మోడీ గారికి బాగానే చేసిండు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.